హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర నియర్ బై మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో రీసేల్ 2 ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో ఆ లొకేషన్ చూపించడం కోసం నేను మీకు ఈ గూగుల్ మ్యాప్స్ అయితే నేను మీకు జీపీఎస్ లొకేషన్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జాక్ట్గా ఈ మనకి కంటిన్యూ వే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అవుతుంది. సో ఈ శ్రీశైలం హైవేలో మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి మనకి ఏదైతే మీకు నేను మార్క్ చేసి చూపిస్తున్నానో ఈ రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టువర్డ్స్ మహేశ్వరం వెళ్ళేటువంటి రోడ్ అండి ఇదంతా కూడా. సో ఈ మహేశ్వరం వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ప్రజయ్ వర్జిన్ కౌంటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. నేను మీకు జూమ్ చేస్తున్నాను, ఇదంతా కూడా ప్రజయ్ వర్జిన్ కౌంటీ. సో ఈ వర్జిన్ కౌంటీకి ఆనుకొని ఇంక్లూడింగ్ అంటే ప్రజయ్ వర్జిన్ కౌంటీ అండ్ ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఒకదానికొకటి క్లబ్ అయి ఉంటాయండి. సో ఈ లేఅవుట్ ఏదైతే నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను ఈ లేఅవుట్లో మన దగ్గరికి అయితే ఒక 2 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి. సో నేను మీకు ఈ క్లియర్ లేఅవుట్ నేను మీకు జీపీఎస్లో 2013-14లో ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తానండి ఇక్కడ. సో మనకు చూస్తున్నారు కదా, నేను మీకు లైవ్ అంటే మనకి ఏంటంటే 2014లో గూగుల్ మ్యాప్లో మనకి లేఅవుట్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నానండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వర్జిన్ కౌంటీ మెయిన్ రోడ్ అండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్, ఇది మనకి ప్రజయ్ వర్జిన్ కౌంటీ మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్కి మనకి డైరెక్ట్గా ముందుకెళ్తే ఇవన్నీ కూడా ప్రజయ్ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా ప్రజయ్ విల్లాస్. సో ఈ విల్లాస్కి ఆనుకొని ఈ 60 ఫీట్ రోడ్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం హైవే ఏదైతే శ్రీశైలం హైవే ఉందో శ్రీశైలం హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో మనకి చుట్టూ మొత్తం రెసిడెన్షియల్ హౌజెస్, అపార్ట్మెంట్స్, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండి, ప్రజయ్ అపార్ట్మెంట్స్ ఇవి. సో దీనికి ఇప్పుడు లేటెస్ట్గా ఇటు పక్కనే మనకు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రజయ్ అపార్ట్మెంట్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి ఇటువైపు ఇటు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మళ్ళీ మనకి లేఅవుట్ అయితే అవుతుంది. సో ఇందుట్లో ప్రజయ్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు రన్నింగ్ ప్రైసెస్, ఓపెన్ ప్లాట్స్ రన్నింగ్ ప్రైసెస్ 25,000, 26,000, 28,000 సేల్ చేస్తున్నారండి. బట్ మనకి ఈ డెవలప్మెంట్ అయిపోయినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 23,000కే మన దగ్గర అయితే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు దీని లైవ్ అంటే ప్రాజెక్ట్ రైట్ నౌ ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ జీపీఎస్ లేఅవుట్ అండి. జీపీఎస్లో నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ చూపిస్తున్నానండి, ఎగ్జిస్టింగ్ లొకేషన్. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. మనకి ఏదైతే మనకు శ్రీశైలం హైవే ఉందో శ్రీశైలం హైవే నుంచి మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డు రైట్ నౌ కండిషన్ ఇది. సో దీనికి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా ఇది హెచ్ఎండిఏ కాదండి, ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్. కావాలి అంటే మీరు ఇందులో ఎల్ఆర్ఎస్ కట్టుకొని కూడా మీరైతే కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు అండి. సో ఈ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఈ వెంచర్. సో ఈ కనపడేది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్. సో ఈ ప్రాజెక్ట్కి అయితే 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉందండి. 2 ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఈ అప్రోచ్ రోడ్ మనకి ఇక్కడ నుంచి కంటిన్యూ అప్రోచ్ రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. సో మనకి ఈ ఎంట్రన్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో ఎంట్రన్స్ మనకి ప్రజయ్ వర్జిన్ కౌంటీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు. దాంతోపాటు ఈ ప్రాజెక్టు వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకంటూ ఒక 2 ఎంట్రన్స్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి అప్రోచ్ రోడ్ అయితే చాలా బాగుందండి, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మహేశ్వరం వెళ్ళేటువంటి శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్లో మన దగ్గర అయితే మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి. సో లైక్ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ కానీ, జీపీ లేఅవుట్స్ కానీ, కమర్షియల్ ప్లాట్స్ కూడా మన దగ్గర అయితే ఈ లొకేషన్లో అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి అప్ టు మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకు అన్ని ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేల్కి, రీసేల్ ప్లాట్స్. సో మనకి ఇందుట్లో వీళ్ళు మనకి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ఇందుట్లో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. సో మనకి కంప్లీట్ బీటీ రోడ్స్ అండి. ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ని ఎలా అయితే డెవలప్మెంట్ చేయాలో అలా డెవలప్మెంట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ని. సో మీరు చూసుకుంటే ఇదంతా కూడా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి.
సో మనకు అట్లే కాకుండా మనకి ఈ ప్రాజెక్ట్లో నుంచి బ్యాక్ సైడ్ మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వెళ్ళిందండి. హెచ్ఎండి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్ళిందండి ఈ బ్యాక్ సైడ్ నుంచి. సో ఆ 100 ఫీట్ రోడ్ మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది అనేది మీరు మన మంకాల్ విలేజ్లో మనకి పేరం ఎంజేఎస్ ప్రైమ్ అని చెప్పేసి ఒక లేఅవుట్ ఉందండి. అక్కడ ఆ లేఅవుట్ లోపల నుంచి కూడా ఈ రోడ్ అయితే కనెక్టివిటీ వెళ్తుంది. ఇది డైరెక్ట్గా వెళ్ళి శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతుందండి ఆ 100 ఫీట్ రోడ్డు. సో మనకి చుట్టూ ఈ ప్రాజెక్ట్ బిసైడ్ మనకి ప్రజయ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే రైట్ నౌ కన్స్ట్రక్షన్ అయ్యి ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ ఉంటున్నారండి ఇక్కడ. సో ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా మెయింటెనెన్స్ చాలా బాగుందండి. మరీ తీసి పారేసినట్టు అయితే లేదు, కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. సో బట్ ఇదేంటంటే మనకి 100 ఫీట్ రోడ్డుకు ఉండటం వల్ల ఈ రేట్ ఉందండి ఇందుట్లో. సో మనకి ఇందుట్లో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ 23 అండి. మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో ఉంటాయి అవి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి అవి. సో మనకి ఇందుట్లో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్, సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఇందుట్లో వీళ్ళు సేల్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకు తుక్కుగూడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 4.5 km డిస్టెన్స్లో ఉంటుందండి. 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14కి వెరీ నియర్ బై ఉంటుంది. సో ఇంకా చెప్పాలి అంటే మనకి నియర్ బై ఫార్మా సిటీ 4th సిటీ అని అనౌన్స్మెంట్ చేశారండి స్టేట్ గవర్నమెంట్ కూడా. సో ఆ ఫార్మా సిటీ 4th సిటీ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే చాలా నియర్ బై ఉంటుందండి. సో మనకి ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల లేమూరు కానీ, రాచలూరు కానీ, మనకు అప్ టు కందుకూరు, కడతాల వరకు అయితే మన దగ్గర రీసేల్ ప్లాట్స్ కానీ అండ్ న్యూ సేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఈ ప్రాజెక్టు కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కిందకు వస్తుందండి. R1 రెసిడెన్షియల్ జోన్ కిందకు వస్తుంది. సో దీనికి పక్కకే మనకి వేరే బిల్డర్స్ కూడా ఎన్సీసీ వాళ్ళు వీళ్ళని కొంతమంది బిల్డర్స్ కూడా ల్యాండ్ అయితే పర్చేజ్ చేశారండి. సో దీనికి బ్యాక్ సైడ్ 100 ఫీట్ రోడ్ వెళ్ళడం వల్ల ఈ ప్రాజెక్ట్కి అయితే ఇన్ ఫ్యూచర్లో 100% అప్రిషియేషన్ అయితే ఉంటుందండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఆల్రెడీ మీకు ఏదన్నా ప్లాట్ ఉంటే కనుక మీరు ఒకవేళ ప్రాపర్టీని షేర్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి అండి. సో నేను చెప్పిన వర్జిన్ కౌంటీ ఎంట్రన్స్ నుంచి మనకి విల్లాస్ వరకు వచ్చేటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో నేను మీకు ఈ రోడ్డు కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఎంట్రన్స్ కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో మనకి రైట్ సైడే మనకి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఇక్కడ నుంచి మహేశ్వరం ఎగ్జాక్ట్గా ఒక 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మహేశ్వరం టౌన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మహేశ్వరాన్ని కూడా మనకి మున్సిపాలిటీ చేయబోతున్నారు. ఆల్రెడీ తుక్కుగూడ మున్సిపాలిటీ అయింది. ఆల్రెడీ అక్కడ రాచకొండ కమిషనరేట్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి రైట్ నౌ. సో మనకి దీనికి నియర్ బై మనకి కొంగరకలాను, ఇప్పుడు చెప్పుకోదగ్గ ఫాక్స్కాను, కొన్ని ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. మనకి తుక్కుగూడలోనే ఫ్యాబ్ సిటీ ఉంది. సో మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అయితే ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. ప్రాపర్ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా డిస్టెన్స్ పరంగా చూసుకొని కొద్దిగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఈ లేఅవుట్లో 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఫర్దర్ అప్డేట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.